బెస్టెస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వసంత చేతి వంటల్లో కొబ్బరి ముట్టీలు మనం ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా కొబ్బరి తీసేసుకొని చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు మనం కొబ్బరి ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకున్న దాంట్లో పసుపు వేసుకోండి, దాని తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మీకు తగినంతగా వేసుకోండి. దాని తర్వాత కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం చూసి వేసేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ధనియాల పొడి వేసేసుకోండి కొంచెం. ఎప్పుడన్నా కొబ్బరి మన ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు స్వీటే ట్రై చేస్తాం. స్వీట్ కాకుండా ఒక్కసారి ఇలా మా స్టైల్లో కొబ్బరి ముట్టలు చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ కూడా వేసాను. దాని తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, అన్నీ వేసేసి దాని తర్వాత దీనికి మెయిన్ కావాల్సిందే శనగపిండి. సో శనగపిండి వచ్చేసి ఇక్కడ మనకి కొబ్బరి క్వాంటిటీని బట్టి మనం శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు కొబ్బరి కొంచెం ఉంది కనుక నేను ఒక 2 స్పూన్స్, ఒక ఫుల్ స్పూన్తోని ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూపిస్తున్న విధంగా అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఉండలు చేసి పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఎలా అంటే ఇలా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా కొబ్బరితోని సన్నగా చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది ఇక్కడ మనకి హీట్ అవ్వాలి, బాగా హీట్ అవ్వాల్సినాక సో మనం ఆ కొబ్బరిని ఇలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. దీన్ని కొబ్బరి ముట్టీలు అంటారు. ఎప్పుడు స్వీట్ కాకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను అన్నీ మంచిగా ఎంచక్కగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ కొబ్బరి ముట్టీల్ని మీరు దేంతో అన్నా తినొచ్చు, చట్నీతో తినొచ్చు, లేకపోతే ఊరికే తిన్నా బాగుంటుంది. అన్నం మంచుకు కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్